కాళేశ్వరం అనేది తెలంగాణకి యూజ్ అవుతుందా, యూజ్ అవుదా? కాళేశ్వరంకి యాజ్ ఎ ప్రాజెక్ట్ యూజ్లెస్? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 బ్యారేజీలు కూడా డెఫినెట్గా ఈ రాష్ట్రానికి భారం అండి. భారం కారణం ఏంటంటే ఇట్ ఈస్ అ రిలేటివిటీ థియరీ. దీనికంటే బెటర్ అవకాశం ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలేసి 152 మీటర్స్లో మీకు కట్టుకోవటానికి ఆడ అవకాశం ఉంది. ఆడ కట్టుకుంటే అత్యంత హైట్ నుంచి కట్టుకుంటే నీళ్లు ఏటవాలుగా పారుతూ ఉంటాయి. దాన్ని వదిలేసి నేను రివర్స్ పంప్ చేస్తా అని తీసుకొచ్చి ఆడేదో కేవలం 38,000 కోట్లతో అయ్యేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ 1,25,000 కోట్లు పెంచి పంప్ చేసుకుంటూ తీసుకొని పోతే ఏమవుతా ఉంది? అది ఓకే, జరగాల్సింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుని మీరు వాడతారా, వినియోగంలోకి ఉంచుకుంటారా, వైట్ ఎలిఫెంట్ లేకపోతే అయింది వదిలేస్తారా? సార్, ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీఆర్ ఓన్లీ టెక్నికల్గా మనం కాంపిటెంట్ అథారిటీ కాదు చెప్పడానికి. దీన్ని వాడుకుంటారా, వాడుకుంటూ వదిలేసి. టెక్నికల్గా ఎవరు కాంపిటెంట్ అథారిటీ? ఇంజనీర్స్ కానీ లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం ఈ ప్రభుత్వం పోతుంది. అంతేగాని మాకు అసలు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా నేనే చేస్తాను, నేనే నడుపుతాను, నేనే కడతాను, నేనే చేస్తాను అంటే ఐఎమ్ నాట్ ఎన్ ఇంజనీర్.